ఆత్మహత్య ఈ లోకంలో జీవించడం ఇష్టం లేక, సమస్యలను తట్టుకోలేక కేవలం మనుషులు మాత్రమే తీసుకునే ఒక దురదృష్టకరమైన నిర్ణయం అనుకుంటాం. ఎందుకంటే జంతువులకి రేపటి గురించి ఆలోచన లేదు, నిన్నటి గురించి బాధ లేదు. వాటి తెలిసిందల్లా కేవలం ఒక్కటే, సర్వైవల్. ఈ రోజు మనం ఎలా బ్రతకాలి. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే బ్రతకడం కోసం అవి చివరి క్షణం వరకు పోరాడతాయి. కానీ ప్రకృతి నియమాలని తలకిందులు చేస్తూ కొన్ని జీవులు వాటి ప్రాణాన్ని అవే ఎందుకు బలి తీసుకుంటాయి. వందల సంఖ్యలో గుంపులుగా వచ్చి సముద్ర తీరంలో ఆత్మహత్యలు చేసుకుంటాయి. అసలు జంతువుల మనసులో ఏం జరుగుతుంది? ప్రకృతి వాటికి రాసిన మరణ శాసనం ఏంటి? మన కంటికి కనిపించిన అన్సీన్ నిజాన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు స్మాల్ రిమైండ్. ఈ సృష్టిలో ఏ జీవి కారణం లేకుండా పుట్టదు. అలాగే ఏ కథ కూడా ప్రాధాన్యత లేకుండా మిగిలిపోకూడదు. మన చుట్టూ ఉంటూ మనకు తెలియకుండానే ప్రకృతిని నడిపిస్తున్న ఇలాంటి ఎన్నో చిన్న జీవుల కనిపించని కథలను మీకు పరిచయం చేయడానికే ఈ అన్సీన్ లైఫ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ప్రారంభించాం. ఫ్రెండ్స్, ఒక వీడియో చేయడానికి ఎంతో రీసెర్చ్ మరెంతో కష్టం ఉంటుంది. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే ఈ కొత్త ప్రయాణంలో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు చేసే లైక్స్, షేర్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ కంటెంట్ మరికొంతమంది ప్రకృతి ప్రేమికులకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ సపోర్టే మమ్మల్ని మరిన్ని అద్భుతమైన కథలతో మీ ముందుకు నడిపిస్తుంది. మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. సముద్రపు రారాజులుగా పిలువబడే జెయింట్ వేల్స్, ముఖ్యంగా పైలట్ వేల్స్ జీవితాల్లో ఒక వింతైన బంధం ఉంటుంది. ఇవి మనుషుల కంటే కొంచెం ఎమోషనల్ గానే ఉంటాయి. ఒక గుంపులో దాదాపు 100 నుంచి 200 తిమింగలాలు ఉంటాయి. వీటన్నిటికీ ఒక లీడర్ ఉంటుంది. ఆ లీడర్ చూపించిన మార్గాన్ని గుడ్డిగా మిగిలినవన్నీ వెంబడిస్తాయి. కానీ ఇక్కడే ప్రకృతి ఒక ఎమోషనల్ ట్రాప్ పెట్టింది. కొన్ని సమయాల్లో తిమింగలాలన్నీ గుంపులుగా వచ్చి సముద్ర తీరాన నరకయాతన పడుతూ ప్రాణాలు కోల్పోతాయి. వీటిని చూసిన వాళ్ళలో కొందరు ఇవన్నీ కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాయి అనుకుంటారు. ఇందులో సైన్స్ మనకేం చెప్తుందంటే, సముద్రంలో షిప్పులు, సబ్మెరైన్లు వాడే సోనార్ శబ్దాల వల్ల, భూమి అయస్కాంత క్షేత్రంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల వచ్చే మార్పుల వల్ల ఒక్కోసారి ఆ లీడర్ తిమింగలో నావిగేషన్ సామర్థ్యాన్ని కోల్పోయి కన్ఫ్యూజన్ అవుతుంది ఎటు వెళ్ళాలా అని. అది దారి తప్పి సముద్ర తీరంలో ఇసుకలోకి వచ్చేస్తుంది. ఇసుకలోకి రాగానే నీరు లేక అది నరకయాతన పడుతూ ఏడుస్తుంది. ఇప్పుడు మిగిలిన తిమింగలాలు ఏం చేయాలి? వెంటనే వెనక్కి వెళ్ళాలి సముద్రంలోకి. కానీ అవి వెళ్ళవు. ఎందుకంటే వాటి లీడర్ పడే బాధను చూసి, ఆ నమ్మకం, ఆ ప్రేమ వల్ల ఆ గుంపు తాలూకు బంధం వాటిని వెనక్కి వెళ్ళనివ్వదు. లీడర్ చావును చూస్తూ బతకడం కంటే దానితో పాటే ప్రాణాలు వదలడం మేలు అనుకుంటాయి. మనుషులు ఎంతో ప్రయత్నం చేసి సముద్రం లాగినా తిరిగి మళ్ళీ ముందుగా తీరానికే వచ్చి ప్రాణాలు విడుస్తాయి. ఇది ఆత్మహత్య కాదు, నమ్మిన బంధం కోసం అవి ఇచ్చే అత్యున్నతమైన బలిదానం. ఇక సముద్ర గర్భంలో జరిగే మరో దారుణమైన హత్య ఒక తల్లి కథ. ఆడ ఆక్టోపస్ తన జీవితంలో ఒకే ఒక్కసారి గుడ్లు పెడుతుంది. ఆ క్షణం నుండి దాని మరణ శాసనం మొదలవుతుంది. ఆ గుడ్ల నుండి పిల్లలు రావడానికి కొన్ని జాతుల్లో నెలలు, మరికొన్ని జాతుల్లో సంవత్సరాలు కూడా పడుతుంది. అంతకాలం ఆ తల్లి ఆ గుడ్లను వదిలి ఒక్క అడుగు కూడా బయట పెట్టదు, వేటాడు. కనీసం చిన్న ఆహారపు ముద్ద కూడా తినదు. ఆకలితో తను ఎంత బాధపడుతున్నా సరే శత్రువులు ఎక్కడ గుడ్లను తినేస్తాయో అని అక్కడే కూర్చుంటుంది. ఒకానొక దశలో ఆకలి తట్టుకోలేక పిచ్చిదైపోయి తన సొంత చేతులని, అంటే టెంటికల్స్ ని తానే కొరుక్కొని తినడం మొదలు పెడుతుంది. దీని వెనుక సైన్స్ చెప్పే రహస్యం ఏంటంటే, ఆక్టోపస్ గుడ్లు పెట్టగానే దాని మెదడులో ఒక గ్రంథి, ఆప్టిక్ గ్లాండ్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ హార్మోన్ ని విడుదల చేస్తుంది. అంటే తన్ను తానే చంపుకోవాలని మెదడు ఆదేశిస్తుంది. పిల్లలు గుడ్ల నుండి బయటపడే మొదటి సెకను ఆ తల్లి కంటి చూపు కోల్పోయి శరీరం మొక్కలై ప్రాణాలు విడుస్తుంది. తన పిల్లల కోసం తన ప్రాణాన్ని తానే ఆత్మహత్య రూపంలో ఇచ్చుకునే ఏకైక జీవి ఈ ఆక్టోపస్. ఇక మూడో మిస్టరీ, సముద్రం వదిలి భూమిపైకి వస్తే ఆర్టిక్ ప్రాంతంలో ఉండే లిమింగ్స్ అనే చిన్న జీవుల గురించి ఒక భయంకరమైన కథ ప్రచారంలో ఉంది. వేల సంఖ్యలో ఈ జీవులు ఒక్కసారిగా కొండలపై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాయి. ఒకప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇది సామూహిక ఆత్మహత్య అనుకున్నారు. కానీ దీని వెనుక అసలు నిజం వేరే ఉంది. వీటి జనాభా విపరీతంగా పెరిగినప్పుడు ఆహార కొరత వస్తుంది. అప్పుడు ఇవి కొత్త ప్రాంతాల కోసం వలస, మైగ్రేషన్కి వెళ్తాయి. అలా వేల సంఖ్యలో బ్లైండ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో ముందు వెళ్లే జీవులకి దారిలో పెద్ద కొండలు, సముద్రాలు ఉన్నాయనే విషయం అర్థమయ్యే లోపే వెనక నుంచి వచ్చే వేలాది జీవుల తోపులాట వల్ల అవి కింద పడి చనిపోతాయి. లోకానికి అది ఆత్మహత్యలా కనిపించినా నిజానికి అది ఆకలి చావు నుండి తప్పించుకోవడానికి అవి చేసే ఒక అంధకార ప్రయాణం.
జంతువులే కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో చెటింగా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో చీకటి పడిన రాత్రి వేళల్లో వందలాది పక్షులు ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి ఆ గ్రామంలోని ఇళ్ల గోడలకు, చెట్లకు, లైట్ స్తంభాలకు బలంగా ఢీకొట్టుకొని కింద పడి చనిపోతాయి. ఇది చూడడానికి ఆత్మహత్యలు అనిపించవచ్చు, కానీ ఇందులో ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఆ ఊరి ప్రజలు దీన్ని దెయ్యాలు అని అనుకున్నారు, కానీ అసలు కారణం ఏంటంటే ఆ నెలలలో వచ్చే దట్టమైన పొగమంచు మరియు రాత్రి వేళలో వచ్చే బలమైన గాలుల వల్ల పక్షులు తమ దిశను కోల్పోతాయి. ఆ చీకట్లో గ్రామంలో వెలిగే లైట్ల వెలుతురు చూసి అట్రాక్ట్ అయ్యి అటువైపుగా వచ్చి వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక బిల్డింగ్లను ఢీకొట్టి చనిపోతాయి. లోకానికి ఇది పక్షుల ఆత్మహత్యలా కనిపించిన నిజానికి అది ప్రకృతి సృష్టించిన ఒక భౌగోళిక వల, జియోగ్రఫికల్ ట్రాప్. చూశారు కదా, ప్రకృతిలో మన కంటికి కనిపించే ప్రతి ఆత్మహత్యల వెనుక ఒక అన్సీన్ స్టోరీ ఉంది. జంతువులు మనలాగా డిప్రెషన్ తోనో, ఓటమి భయంతోనో ప్రాణాలు తీసుకోవు. వాటి చావు వెనుక కూడా ఒక బాధ్యత, ఒక బంధం లేదా ప్రకృతి రాసిన ఒక జీవ వైవిధ్య నియమం ఉంటుంది. ప్రకృతి సృష్టించిన ఈ రహస్యాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.